గోమాతను సంరక్షించాలని, గోవధ చేయకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కోరారు. గోమాతకు సంబంధించి మలమూత్రాలతో సహా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇక బక్రీద్ పర్వదిన సందర్భంగా పరిషత్ సభ్యులు అప్రమత్తంగా ఉండి గోవధపై తగిన చర్యలు సమాచారాన్ని అందిస్తే పోలీసులు కఠిన చర్యలు చేపడతారని వివరించారు. శాస్త్రవేత్తలు సైతం గోవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా ఏదైతే అక్రమంగా గోవుల్ని వధించడం ఈ విధానాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజున ఏలూరు డిఎస్పి గారు వివిధ హిందూ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారి కార్యాలయంలో. ఇందులో భాగంగానే వారు ఏదైతే మీ యొక్క హిందూ సంఘాలకి దృష్టికి వచ్చినటువంటి స్లాటర్ హౌస్లు ఉన్నాయో వాటిని మాకు విషయం చెప్పినట్లయితే మేము డైరెక్ట్ అవుతాము, దయచేసి మాకు ఫోన్ చేయండి, కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అది వినొచ్చిన తర్వాత మాకు పోలీసు వారి మీద నమ్మకం ఏర్పడింది. వారి మీద పూర్తి నమ్మకంతో మరొకసారి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా యావత్ హిందూ సమాజం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, బక్రీద్ అనేటువంటి ఈ ముసుగులో హిందువులు పవిత్రంగా భావించినటువంటి గోవుల్ని వధించవద్దని, ఆ యొక్క పాతకాన్ని పాల్పడవద్దని